ఇప్పుడు ఇట్లా గిట్లా అన్నావు కాదు. ఎందుకు ఇడుతున్నావే అంటే వై ఆర్ యు క్రైయింగ్? వికేష్ కుమార్ ఎట్లుందిరా ఆ రోజు ఫీలింగ్? అరే అరే తమ్ముడు వికేష్ కుమార్ ఎట్లుంది అలా? బాగుంది బ్రో. పలిగిందా? రాకేష్ కుమార్ ఇక్కడ కూర్చో చెప్తా. ఇది జస్ట్ నార్మల్ వీడియో, లైవ్ కాదు. తర్వాత మనం వీడియోలో పోస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. డోంట్ డిస్టర్బ్ టు అస్, వీఆర్ బిజీ. నన్ను పెట్టకన్నావు గారా వీడియో ఎవరికి? నేను ఇప్పుడే పెట్టినా. మరి అది రేపు పెడతా అయిపో గారా? రేపు ఎట్లా అదే ఫుల్ వీడియో వస్తుంది కదా ఇప్పుడు టీజర్. అచ్చా ఓకే, నువ్వు ఆపు, సెల్ ఆపు. రాకేష్ కుమార్ ఇట్లాంటి ఎందుకు చూసుకుంటారు వాళ్ళు రోజు ఇట్లాంటి అరే రాకేష్ గా మా అన్న వాళ్ళది ఇంకా ఘోరంగా ఫీల్ అయింది. నాది ఇంకా మస్తు సక్సెస్ అయింది కానీ వీళ్ళు ఘోరంగా ఫీల్ అయింది. పెట్టిన 5 నిమిషాలకే మొత్తం నాదన్న ఫుల్ సేపటిదాకా ఫుల్ టైం దొరికింది కానీ బ్రో వీళ్ళకన్నా గంట సేపు ఆగింది, వానికి అది లేదు. పెండలు గిండలు కారాలు పసుపు అన్ని దొరకబట్టి పూసినాం అని వీనికే కాపాడి. నన్ను నా పెళ్ళికి ఇంటికి వచ్చిన వాళ్ళు అవతల కోదామని నీళ్ళు లేకుండా వేసారు ఒక్కొక్కరు. లాక్డౌన్ అయినా ఏదైనా లాక్డౌన్. అరే అరే రాకేష్ కుమార్, నీ పెళ్ళప్పుడు ఈ కొత్త పెళ్లి కొడుకు ఏం చేసిండ్రా? నీ పెళ్ళప్పుడు కొత్త పెళ్లి కొడుకు ఆగం చేయలే. మరి ఇప్పుడు నువ్వెందుకురా పతిత్తి లెక్క మీద పోతే అది మెసులుతాను. నేనే మెసేజ్ సంజయ్ గాని కాళ్ళు లేపినవరా? నువ్వు అనుకున్నా అంటే నేదా నా కాళ్ళు లేపుతావరా? చాలుగా కూడా నాకు గుండుకు తాకింది అందుకే లేచిన. గుండు తాకితే అంతే నువ్వైతే అంతే నేను నడిచేదా? హల్దీ అలా సంజయ్ గాడు కాబట్టి అంతే హల్దీ నడిచేదా? అంతే హల్దీ నడిచేదా? బరాబర్ నడుతుంది. ఎట్లా నడుతుందిరా? ఈ పులిమా నమ్ముతాయి బాడుకోవు. చెప్పురా రాకేష్ కుమార్. అరే కొంచెం ఏదో చెప్పురా పోయి, కనీసం ఒక 5 నిమిషాలు ఉండాలిరా వీడియో. బేబాకొత్తా ఇప్పుడు పంచాయతీ మనకు. హాయ్ గాయ్స్, అందరు ఎట్లున్నారు? మొత్తానికి అయితే మా చిన్న పెళ్ళి అవుతుంది. ఈడే దొంగన బాడుకోవు. ఇంతకుముందే హల్దీ మొత్తం కంప్లీట్ అయితే రచ్చ చేసిండు. సన్నీ గారు ముఖ్యంగా వేస్ట్ గాడు. లైట్ అమరేష్ అఫీషియల్ ఛానల్ ఓపెన్ చేసిన వీడియో చూడండి. అరే నా ఛానల్ గురించి చెప్పు. నా ఛానల్ లేదు అది అంతే వచ్చింది. నా ఛానల్ చెప్పు ప్రజలంతా. నా ఛానల్ చెప్పు. నా ఛానల్ ప్రమోట్ చేయి. సన్నీ గౌన్ ఛానల్లో ఏముండయండి, కంటెంట్ ఉండదు. నా వీడియోలో కూడా ఏముండదు. కాకపోతే ఏంటంటే అట్లా చెప్పుకోవాలి. ఎందుకంటే మరి అది ఎందుకు నాకు కూడా తెలియదు. న్యూస్ అది బాగానే వస్తాయి. అక్కడ ఉన్నది మా అమ్మమ్మ చూడండి. వచ్చినావు మా మమ్మీ వాళ్ళ చిన్నమ్మ అన్నమాట. మా అమ్మమ్మ మాకు చాలా ఇష్టమైన అమ్మమ్మ. అట్లా తమ్ముడు అర్జెంట్ నాకు 200 కొట్టాను ఫోన్ చేస్తే, అన్నయ్య నాకు 500 కొట్టావా అని అనే రకం. అదే అది కాదురా. ఈరోజు అది కాదు, ఈరోజు అనుభవం చెప్తాను నేను. అయితే ఈరోజు హల్దీ కోసం ఎల్లో కలర్ డ్రెస్ల కోసం మార్కెట్లోకి పోయి 1000 రూపాయలు కొడతా అంటే 1000 రూపాయలు ఎక్కడ కొడతా 500 రూపాయలు కొడతా అని చెప్పి బాగా వాదన చేసింది. చివరికి 500 రూపాయలు నేను కలుపుకొని కొట్టుకున్నా. సిగ్గు శరం ఉండాలిరా, సిగ్గు లేని పాడుకో. 1000 రూపాయలు కొట్టిందా సిగ్గు లేని పాడుకో. అరే ఎట్లా కొట్టినవరా? 500 ఎట్లా కొట్టినవరా? ఫోన్ పేలో చూపి ట్రాన్సాక్షన్ చూపిరా. ఈ లైవ్ లో చూపి తాగి నిత్తులు రాల కూడా తాగింది.